కానీ ఆయన 2 నిమిషాలే ఉన్నారు, రాక వచ్చారు. సో ఆ పూటకి అటెండెన్స్ డిబేట్ కాదని తెలుసు ఆయనకి. అవును. మళ్ళీ సెకండ్ నుంచి స్టార్ట్ అయినాక బహుశా డిబేట్లో పార్టిసిపేట్ అవుతాడేమో. బట్ ఆయన నేచర్కి మనం ఆయన రాకపోయినా ఆశ్చర్యపోకర్లే. రేపు 1 మంత్ 2 మంత్స్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ అంటే అప్పుడు తిరుగుతాడు ఆయన. అంతేగాని మనం పరిగెత్తినట్టుగా సర్పంచ్ల కోసం, జెడ్పీటీ కోసం, ఎంపీటీ కోసం తిరిగేటువంటి వ్యక్తిత్వం కాదు. మన సీఎం తిరిగాడు, వాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాడు సర్పంచ్ల కోసం. అవును, ఆయన తిరగలే కదా. అది ఆయన నేచర్ కాదు. ఒక అట్మాస్ఫియర్ బిల్డ్ చేస్తాడు. ఆ అట్మాస్ఫియర్ ద్వారా ఆయనకు ఓట్లు. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు 3 ఆల్టర్నేటివ్స్, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ పుట్టింది. అసలు ఏదో లేస్తుంది అనుకున్న బీజేపీకి డిపాజిట్ రాలేదు బై ఎలక్షన్స్లో. ఘోరం. ఇప్పుడు వచ్చిన స్థానాలు కూడా బొటాబిటికి వచ్చాయి. గతంతో కలిసి నాకు 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి సంతోషపడడం వేరు, కానీ ఈ ఇద్దరికంటే నువ్వు ఆల్టర్నేట్ కదా. అవును, నువ్వు నెంబర్ 1 ఉండాలి అసలు లోకల్ పార్టీ. ఏడి బీజేపీ లేదు కాబట్టి మీకు పర్సన్స్ కూడా, ఈ ఓటర్ కూడా ఆల్టర్నేట్ కింద ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ చూస్తున్నారు. అది ఒక రకంగా కాంగ్రెస్కు ప్రమాదమే, ఈవెన్ బీజేపీకి ప్రమాదం. సరే పోస్ట్ పోల్ సీరియల్లో ఎవరైతే అలయన్స్ పెట్టుకుంటే తెలియదు. నా అంచనా ప్రకారం వీళ్ళకు 30, వాళ్ళకు 30, వీళ్ళకు 30 గ్యారంటీ.